మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 5:1. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచితిని, నా జటామాంసిని, నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులరా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులరా పానము చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమ స్వరూపుడమైన మా దేవ, నీ మహిమ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభావము కలిగినటువంటి పాదములకు వందనములు చెల్లించుతూ ఉన్నాము. అంగీకరించమని కోరుచున్నాను తండ్రి. స్తోత్రములు. పరలోకంలో ఉన్నటువంటి మీరు భూమి మీద ఉన్నటువంటి సంఘముతో పలుకుచున్నటువంటి మాటలు పరమగీతంలోని మాటలు. ఈ మాటలు దైవజనులు దేవదాసయ్య గారు, మా తండ్రి గారు మాకు దాచిపెట్టి ఉంచారు, రాసిపెట్టి దాచిపెట్టి ఉంచారు. ఆ విషయాలను మేము ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. వాక్యం మీది, సమయం మీది, ఈ స్థలము మీది గనక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా శుభ్రపరచితి నా హృదయము, భద్రపరచితిరా. నీతి సూర్యుడవివు ఉదయించునంతానే, నీతి సూర్యుడవివు ఉదయించునంతానే, కుదురవు నా ప్రాణము సదాయాత్మా పరమాత్మా, కుదురవు నా ప్రాణము సదయాత్మా పరమాత్మా, నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచె. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనమును, 4వ అధ్యాయంలోని చివరి వచనం అనగా 16వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. ఏ తెంచుము వేంచేయుము. తర్వాత నా ఉద్యానవనమున విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను భుజించును గాక అనేటటువంటి మాట మరి 4వ అధ్యాయానికి లాస్ట్ వచనానికి 5వ అధ్యాయం మొట్టమొదటి వచనానికి ఎంత లింకప్ అయ్యిందో మనము దీని గురించి ఆలోచన చెయ్యాలి. 4:16లో ఏమని అన్నారు? పెండ్లి కుమార్తె నీకిష్టమైన ఫలములను నా ప్రియుడు వచ్చి భుజించునుగాక అని చెప్పినటువంటి మాట. దానికి ప్రభువు వెంటనే అంగీకారం తెలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయమని చెప్పిన తండ్రి ప్రార్థన ఆలకించడానికి రెడీగా ఉంటారండి. ఆయన చెప్పారు కదా, ప్రార్థన నేను ఆలకిస్తాను, ప్రార్థన చెయ్యండి అమ్మా, అడగండి నేను ఇస్తాను, వెదకండి నేను దొరుకుతాను, తట్టండి నేను తీస్తాను అని చెప్పినటువంటి తండ్రి అంటే ఎంత సమీపముగా ఉన్నాడో తండ్రి. ఏమని అడిగింది పెండ్లి కుమార్తె? నా ఉద్యానవనమునకు రండయ్యా,
ప్రభువా నా ఉద్యానవనమునకు రెండయ్యా అని పిలిచింది. ఉద్యానవనం అంటే ఏమిటో కాదు, నీ మనసే నీ హృదయం ఒక ఉద్యానవనము, సంఘమే ఒక ఉద్యానవనము, మన కుటుంబమే ఒక ఉద్యానవనము. ఉద్యానవనం అంటే ఒక ఏమంటారు దాన్ని, సుందరమైన గార్డెన్స్కి వెళ్తామండి చూడటానికి. అందులో ఏముంటాయి? ఉద్యానవనం అంటే పార్కింగ్ అనమాట. పార్కుకి వెళ్తాం మనం చూడండి. అందులో ఇంకన్నీ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కూర్చోడానికి బెంచీలు ఉంటాయి, మరి తినడానికి ఫలాలు ఉంటాయి, గాలి పీల్చిన చక్కని సువాసన పుష్పాలు కూడా ఉంటాయి. కనుక ఉద్యానవనము అంటే రకరకాల చెట్లు, రకరకాల ఫలములు, రకరకాల పుష్పాలు, ఏది కావాలంటే అది ఆ యొక్క వనములో ఉంటుంది. వనం అంటే తోట. కనుక ఇదేంటి ఉద్యానవనం అంటే దాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి పార్కే అన్నారు. విహారయాత్రలకు వెళతారు. విహారయాత్రలకు వెళ్తాం, పనిగట్టుకుని వెళతాం అన్నమాట. మనకి ఊటీ వెళ్ళారు, అక్కడే రకరకాలైనటువంటి కలర్ఫుల్ అయినటువంటి అలాగే సువాసనిచ్చేటటువంటి పుష్పాలు ఎన్నో ఉంటాయి. కనుక ఇది విహారయాత్రకు వెళ్ళేటటువంటి ఒక తోట అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్స్కర్షన్కి వెళితే గనక విహారయాత్రకు వెళ్ళారని అర్థము. ఈ విహారయాత్రకు స్కూల్స్లో పిల్లలకి సంవత్సరాంతాన ఒక చోటికి ఎక్కడికో చోటికి తీసుకుని వెళతారు. అది ఒకటి ఉద్యానవనానికి వెళ్ళే పిక్నిక్ అంటారు, దాన్ని పార్కింగ్ అంటారు, ఏంటి మరి టూర్ అంటారు, దాన్ని ఒక టూర్ అంటారు. మరి మన చర్చిలో కూడా ఒక టూర్ ఉంటుంది ఏడాదికి ఒకసారి. మన సంఘానికి దేవుడు మన దైవజనుల ద్వారా మనకి ఏర్పాటు చేశారు. ఏలియా ఛానల్ జరుగుతాయి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు 40 రోజులు. ఈ లాస్ట్ వీక్లో లాస్ట్ 10 డేస్లో ఈ సంఘానికి ఏం అలవాటు ఉందంటే ఒకరోజు దీనుల సేవ ఉంటుంది. దీనుల సేవ అంటే బస్ స్టాండ్లలోనూ సెంటర్స్లోనూ సహాయం లేనటువంటి వారు, వస్త్రాలు లేనటువంటి వారు, ఆహారం కొరకు ఎదురు చూసేవారు దీనులు. కనుక వారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని లేపి, మరి తెల్లవారుజామున వెళ్తాం కాబట్టి వారు పడుకుంటే లేపి వారికి ఈ ఆహారం ఇవ్వడము, వస్త్రం ఇవ్వడం అనేటటువంటి పని జరుగుతూ ఉంటుంది. మన సంఘంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఘనత. మన సంఘాలు చిన్నవే కానీ కార్యాలు పెద్దవి. కనుక ఈ కార్యాలు కూడా ఎవరు జరిగించుకుంటున్నాడో ప్రభువు చెప్పుతున్నాడో ప్రభువు జరిగించుకుంటున్నాడు. మన ఇష్టం కాదు, ప్రభు చెప్పిన ప్రకారంగా మనం చేస్తుంటే సమస్తము కూడా సమృద్ధిగా జరుగుతుందని గమనించవలసినటువంటి వారమైన. ఇప్పుడు ఇది ఉద్యానవనం, ఏదైనా తోట కూడా ఒక ఉద్యానవనము అన్నారు. అయితే గెస్సెమనే తోట ఒకటి ఉంటుంది, అది గానుగలు ఉండేటటువంటి తోట, ఒలీవ చెట్లు తోట. ఆ చెట్ల ఫలాలు రసం తీయడానికి గానుగుని ఏర్పాటు చేస్తారు. ఒక మూల మనకు కూడా చేలు ఉంటాయి, నువ్వుల చేను ఉండొచ్చు, మరి వరి చేను ఉండొచ్చు, గోధుమల చేను ఉండొచ్చు. ఈ చేలల్లో మసూలు చేయడానికి ఏముంటుంది, ఒక కళ్ళం ఉంటుంది అన్నమాట. ఒక కళ్ళం ఉంటుంది, పెద్ద చేను ఉంటుంది. ఆ చేనుకి ఒక మూలన మరి కళ్ళం చేసుకోవడానికి, దాన్ని అంటే కోత కోసిన దాన్ని గింజలు, గట్టి గింజలను ఎత్తు పెట్టుకోవడానికి, అవసరం లేని దాన్ని బయట పెట్టడానికి, వేరు చేయడానికి తగినటువంటి కళ్ళము. చేనుకి కళ్ళమే గుండెకాయ అంట, చేనుకి కళ్ళమే గుండెకాయ అంట. ఎంత చేను ఉన్నప్పుడు కూడా. మరి పంట రాకముందు కూడా ఒక గుండెకాయ ఉంటుంది తెలుసా చేనుకి, ఏంటో తెలుసా? ఆకుమడి వేస్తారు. ఏం వేస్తారు? ఆకుమడి. పెద్ద చేను ఉంది, ఈ చేను కొంత ప్లేసు ఏం చేస్తారంటే దాన్ని చక్కగా మెత్తగా దాన్ని సదును చేసి ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అందులో విత్తులు చల్లుతారు, గింజలు చల్లుతారు. ఆకుమడి ఎదిగిన తర్వాత ఆ నారు తీసి చేలంతా కూడా ఊడుస్తారనమాట. ఆ మూలన వేసినటువంటిది అదే మూల స్తంభం అనమాట. అది అలాగే కళ్ళము కూడా మూల స్తంభమే. పంట చేతికి వచ్చిన తర్వాత ఆకుమడి వేసినప్పుడేమో తొలకరి వర్షము, ఈ కళ్ళమేమో కడవరి వర్షం. కడవరి వర్షం పంట సమకూర్చుకోవడం అనమాట. కనుక ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేయము. ఇప్పుడు నా తోటకు కావాల్సింది గాలి కావాలి. పువ్వులు పూసేస్తే సరిపోలేదంట, సువాసన వ్యాపించాలంట. సువాసన వ్యాపించాలంటే గాలి కావాలి. ఒక గాలి ఉంటేనే తప్ప సువాసన మన దగ్గరికి రాదు. ఎక్కడ వస్తువు అక్కడే ఉంటే కనుక, ఎక్కడ పదార్థం అక్కడే ఉంటే, ఎక్కడ పువ్వు అక్కడే ఉంటే కనుక
మనకు సువాసన అందదు. మనం ఇక్కడే కూర్చుని ఉంటాము, గాలి రియ్యను వేసింది అనుకోండి, అప్పుడు అక్కడ మల్లెపూలు ఉంటే ఆ వాసన వస్తుంది, పనస పళ్ళు ఉంటే ఆ వాసన వస్తుంది, మామిడి పళ్ళు పండిపోయినవి ఉంటే ఆ వాసన వస్తుంది. ఏ పండుగ ఆ పండే వాసన, సువాసన, పరిమళ సువాసన ఎప్పుడు వస్తుంది? అది గాలి వీసి, అది గమనించాలి మనం. పరిశుద్ధాత్మ గాలి రూపంలో ఎప్పుడొచ్చింది? ఎవరికి వచ్చింది? మేడగది సహవాసం చేసినప్పుడు ఏమొచ్చింది? గాలంతా కూడా ఇల్లంతా నిండిపోయిందండి. పరిశుద్ధాత్మ పెద్ద శబ్దం చేసుకుంటూ పెద్ద గాలి వంటి ధ్వని వచ్చి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ గాలి విసిరినట్లుగా ఈ తోటలో ఉన్నటువంటి పుష్పాల మీద ఉండేటటువంటి, లేకపోతే ఫలాల మీద ఉండేటటువంటి, ఇంకోటి మూడోటి ఏదో తెలుసు, ఆకులు కూడా సువాసన ఇచ్చే ఉంటాయి, ఉండవా? తులసాకు చూడండి సువాసన ఇస్తుంది, చామంతి చూడండి సువాసన ఇస్తుంది, ఆకులు సువాసననిచ్చేటటువంటివి గమనించాలి. అంటే ఈ సంఘమంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమన్నమాట. ఒక ఆకు నువ్వైతే ఒక ఆకు నేనయ్యాను, ఒక పువ్వు నువ్వైతే ఒక పువ్వు నేనయ్యాను. మనందరము కూడా పలానా మొక్కని చెప్పక్కర్లేదు కదా, మనందరం అన్ని రకాల మొక్కలము వచ్చి ఓ చోట కూడుకున్నామన్నమాట. మనం కూడుకున్నామంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ గాలి ప్రభు దగ్గర నుంచి మొదలు పెడుతుంది. అది ప్రభు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ గాలి వనమంతా కూడా విసురుతుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా ఈ సువాసన వ్యాపిస్తుంది అని అర్థం చేసుకోవలసినటువంటి వారమైన 4వ అధ్యాయం 16వ వచనంలో, రండి ప్రభా, నేను సిద్ధం చేసినటువంటి పళ్ళు మీరు తినటానికి రండి, నేను సిద్ధం చేసినటువంటి ఆహారం మీరు తినటానికి రండి, నేను సిద్ధం చేశాను ప్రభా, నువ్వు ఎలా చెప్పావు అలాగే చేశాను ప్రభా, సిద్ధం చేశాను ప్రభా, ఈ పంట తినటానికి రానాయన, ఈ పళ్ళు తినటానికి రా, నీకేది ఇష్టమో అది కూడా చూడండి. ఏమంటుందండి? మనకిష్టమైంది కాదు, ఎవరికి ఇష్టమైంది కావాలి ఇప్పుడు మనకంటండి? దేవునికి ఇష్టమైన ఫలాలు కావాలండి. మొన్నే చెప్పుకున్నాం కదా, మన నీతి యావత్తు మురికి గుడ్డలని మనం అనుకుంటాం. స్వనీతి, మన స్వంత నీతిని బట్టి నేను కాబట్టి అనుకుంటాం, నేను కాబట్టి అనుకుంటాం, కాబట్టి అది ఒక స్వనీతి అయిపోయింది అన్నమాట. కనుక ఈ స్వనీతి వద్దు దేవునికి, దేవుని నీతే మనలో ఉండాలి. దేవుడికి ఏది ఇష్టమైందో ఆ ఇష్టమైనటువంటి ఆ యొక్క పదార్థాలు లేకపోతే ఆ యొక్క మార్గాలు మనలో ఉండాలి. ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం అన్నమాట. సంఘమే పిలుస్తుంది ఎవరిని? ప్రభువుని రమ్మని. దాన్ని సిద్ధం చేసేసాను తండ్రి, మీరు రావటమే. ఇంకా ఎంత గొప్ప సహవాసం అండి ఇదండి. అడిగిందా? ఏమని అడిగింది? మీరు రండి నాయన, నేను సిద్ధం చేసేసాను, ఎలాంటి ఫలాలు మీకు కావాలో మీరు వచ్చేసి తీసుకుని తినండి, మీకు ఇష్టమైన ఫలాలు తీసుకుని తినండి. ఇది మనము చాలా ఆలోచన చేయాలన్నమాట. మనం ఏంటంటే మనకిష్టం వచ్చినట్టు నడుస్తాం తప్ప దేవునికి ఇష్టం వచ్చినట్టు నడవలేమండి. అందులో తెల్లవారుజాము 3 గంటలకే దేవునికి ఇష్టమైన స్థలము, దేవునికి ఇష్టమైన సమయం అది. మనం ఎప్పుడు లేస్తామో? ఎప్పుడు పడితే అప్పుడు. మనకు టైము రైము ఉండదు. పొద్దున్నే కదా చేసుకోవడం, 6 గంటలలోపు చేసుకోవచ్చు కదా, ఎప్పుడొకప్పుడు చేసుకోవచ్చు, మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటాం మనం. కానీ ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం అంటే ఏంటో తెలుసా? ఆయన నిర్ణయించినటువంటి ఒక టైం ఉంది, నిర్ణయించిన ఒక స్థలం ఉంది, నిర్ణయించినటువంటి ఒక ఏర్పాటు ఉంది. కాబట్టి ఆ ఏర్పాటును బట్టి మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే తనకిష్టమైనటువంటి, నీకిష్టమైనటువంటి ఫలాలు తీసుకుంది కానీ రానాయన అని పిలుస్తుంది సంఘము. పిలుస్తుంటే వెంటనే ఆయన ఏమన్నాడు? చేసావులే అమ్మా అన్నాడా? చేసావులే అమ్మా, ఏదో చేసేసావు, నాకు ఇష్టం కానీ ఏదో చేసేసావు, ఎలా రమ్మంటున్నావు, ఎలా తినగలుగుతాను అంటాడనమాట ప్రభు. కానీ అన్నాడా ఇలాగా? అలాగ అండండి, అలాగని ప్రభు కాదండి. నీకు ఎలాగ ఇష్టమవుతుందో అలా చెయ్యి, నీకు వీలుని బట్టి చేసుకో. కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు బట్టి చూసుకో. అయితే ఏంటి, ఈమె ఎంత ధైర్యంగా చెప్తుందంటే, ఎంత ధైర్యంగా, నువ్వు ఎలా చేయమన్నావు అలా చేసేసాను ప్రభు, నువ్వేం చెప్పావా అది చేసేసాను, ఎక్కడ కూర్చోమన్నావు అక్కడ కూర్చున్నాను, ఎప్పుడు రమ్మన్నావో అప్పుడు వచ్చేసాను, నీకు ఇష్టమైనటువంటి ఫలములను నీవు భుజించు, నీకు ఇష్టమైన ఫలాలు ఇదిగో, నాకు ఇష్టమైనవి చేశాను, నీకు ఇష్టమైనవి చేశాను, నువ్వు వచ్చేసి ఏది ఇష్టమో అది తిను అనగలిగేటంత స్టేటస్ మన దగ్గర ఉందా? అనగలిగేటంత శక్తి మన దగ్గర ఉందా? తండ్రిని కేకేసి ఇప్పటికప్పుడు రా ప్రభ నేను వచ్చేస్తానని అనగలుగుతాము? చెప్పండి ఒకసారి. మా మనవల పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రావాలి, ప్రభు కూస్తూ ఆగునా ఆయన
పర్మిషన్ అడుగుతాం అనమాట. ఆయనకు సమయం మనమే పెడతాం, ఆయన పెట్టిన సమయం కాదు, మనమే గడియ పెట్టి ఆ గడియలో అయితే నువ్వు వచ్చేసి కనుక నేను రెడీగా ఉన్నాను ప్రభా. కానీ అలా కాదు, ఆయనకి ఇష్టమైన టైంలో ఆయన వచ్చినప్పుడు మనం ఆ టైంకి సిద్ధపడేటటువంటి అలవాటు మనం చేసుకోవాలన్నమాట. నీకు ఇష్టమైన ఫలములను నేను దాచిపెట్టి ఉంచాను, ఇదిగో ఏర్పాటు చేసి ఉంచాను కనుక నీవే ప్రభ చేసి పెట్టు అని చెప్పేటటువంటి మాట ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. గుణపాఠం చెప్తూ ఉన్నాడు. నీకు నాకు కూడా ఏం చెప్తున్నాడంటే ఒక గుణపాఠం చెప్తూ ఉన్నాడు అని అర్థం చేసుకుందాం. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఏమంది మొట్టమొదట ఏమన్నది ఈ వాక్యంలో 5:1 మొట్టమొదటి లైన్లు చదవండి. 5:1 మొదటి వచనం చెప్పండి, చదవండి అందరు. నా సహోదరి నా ప్రాణేశ్వరి, రెండు ఉన్నాయండి ఇక్కడ. సహోదరి ఎవరు, ప్రాణేశ్వరి ఎవరు? సహోదరి అంటే ఉదరి అంటే ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటాము? అన్న చెల్లెలు, అక్క చెల్లెలు అంటాం. అవునా? అక్క చెల్లెలు అంటాం. ఒకే కడుపు సహోదరి అని ఒక పిలుపు ఉంది. రెండో పిలుపు ఏంటి? ప్రాణేశ్వరి. అయితే ఈ ప్రాణేశ్వరి ఎవరు? సంఘమే కరెక్టే, కానీ ప్రాణేశ్వరి అని ఎవరిని అంటారు? ప్రియురాలని అంటారు. సహోదరి అంటున్నారు అంటే ఒక్క కడుపులో నుంచి వచ్చామని. ఇది ఒక అర్థము ఏంటంటే తండ్రి కుమార్తెల యొక్క, అన్న చెల్లెల యొక్క వరుస. అంటే పెండ్లి కుమార్తె అంతస్తు ఫస్ట్లోనట తల్లి బిడ్డల వలె ఉంటుందట పెండ్లి కుమార్తె అంతస్తు. నెక్స్ట్ అలా సహవాసం పెరిగి కొద్దీ ఏమవుతుందంటే ప్రాణేశ్వరి లైన్లోకి వస్తుంది అనమాట. అంటే పెంపొందింది ఇది, సహవాసంలో ఇంకా పెంపారింది కనుక ఇప్పుడు యవ్వన కాలంలోకి వచ్చాం. పిల్లలుగా ఉన్నప్పుడేమో సహోదరి, ఈ యవ్వన కాలంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాణేశ్వరి. ప్రాణములకు ఇష్టమైనటువంటిది ఈ సంఘాన్ని, నన్నే ప్రభు అంటున్నారనమాట. సహోదరి, నువ్వు మొట్టమొదటి వచ్చినప్పుడు అడుగులు నేర్చుకున్నావు, వచ్చిరాని మాటలు నేర్చుకున్నావు. ఆ వచ్చిరాని మాటలు వేసేది తప్పటి అడుగులు ఇప్పుడు స్థిరపడిపోయాయి. ఇప్పుడు నీకు రూపు ఏర్పడింది కాబట్టి ఇప్పుడు నీవు ప్రాణేశ్వరివి అయ్యావు. ప్రాణేశ్వరి అంటే నాకు ఇష్టమైనటువంటి, ప్రాణముతో సమానము, ఇంకా ఎక్కువైనట, ప్రాణం కంటే కూడా ఎక్కువైనటువంటి సంబంధం అన్నమాట ప్రాణేశ్వరి అనేటటువంటి మాట. కనుక భూలోకం యొక్క అంతస్తేమో సహోదరి, పరలోక అంతస్తేమో ప్రాణేశ్వరి. ఈ రెండు మీకు అర్థమైనట్టేనప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదేంటి ఇలాంటి విడ్డూరంగా ఉండేటువంటి పిలుపులేటి అని అంటారు. ఇప్పుడు చూడగానే లోకస్తులు ఏమంటారంటే దేవుని ప్రేమ తెలియనటువంటి వారు, లోతైనటువంటి మర్మాలు తెలుసుకోలేనటువంటి వారు ఏమంటారో తెలుసా? ఇది విడ్డూరంగా ఉంది అంటారు. ఒకే ఒక వ్యక్తిని పట్టుకుని సహోదరి అని ప్రాణేశ్వరి అని పిలుస్తున్నారేంటి అని అంటారనమాట లోకస్తులు. అయితే ఇది కాదు. ఇక్కడ మొట్టమొదటి తప్పటడుగులు వేసేటటువంటి పరిస్థితి దేవుల్లోనికి వచ్చినటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి అడుగులు అన్నమాట. వచ్చిరాని మాటలు. తల్లి తండ్రి బిడ్డలకి ఎలా నేర్పుతారో నేర్పుకుంటాడంట ఆయన. ఒక బిడ్డకి నేర్పించుకున్నట్లుగా నేర్పించుకుంటారు. ఆ నేర్పు ఏమవుతుందో తెలుసా? ఉండగా ఒక కళాకాంతులతో ఏర్పాటైపోతుంది అన్నమాట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ప్రాణేశ్వరి, నువ్వు చాలా స్థిరపడిపోయావు, నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ అడుగులు వేయగలుగుతున్నావు, ఎక్కువ మాటలు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు నాకు ప్రాణానికి ఇష్టమైన దానివి అయిపోయావు నువ్వు. అందుచేత పరలోకపు అంతస్తు. 2 మాటలు మళ్ళీ చెప్పండి. నేను చెప్పిన మాటలు మీకు ఏం చెప్పాను? సహోదర అంతస్తు ఏంటి? భూలోకము నుంచి దేవుల్లోనికి వచ్చినటువంటి, అంటే లోకంలో నుంచి, భూలోకం నుంచి కాదు, లోకములో నుంచి వేరు చేయబడి అడుగు పెట్టాం. సహవాసం పెరిగింది. సహవాసం పెరిగితే ఏమైపోయింది? ప్రభుతో సహవాసం వచ్చేసింది. ఇప్పుడు ప్రభువు వధువు కూడా ఒకే రంగులో ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్పారో అది చేసేసారు కాబట్టి ప్రభు యొక్క రూపం వచ్చేసి, ఈ రూపం కూడా ఎలాగొస్తుందో తెలుసా? సహవాసం చేసే కొద్ది వారే వీరు, వీరే వారు అవుతారు. అవునా కాదు చెప్పండి. ఒక 5-6 మాసాలు మరి నువ్వు నేను కలిసిమెలిసి ఉన్నామే అనుకో, ఏమంటామన్నమాట అండి? నా మాట నీది, నీ మాట నాది, వారే వీరు, వీరే వారు. అందుకే దైవజనులు కూడా చక్కగా పాట రాస్తారు. ఏమని? మీరు నాలో నేను మీలో, మీరు నాలో. పాడండి, మనకందరికి వచ్చిందే కదా. మీరు నాలో నేను మీలో, మీరు నాలో నేను మీలో, మిళితమై నివసింతుమన్నా. మిళితమంటే ఏంటి? కలిసిపోయాం. పాలలో ఏం చేస్తాం? మనం చక్కగా ఉంటే కనుక కాస్త నీళ్ళు చుక్కలు వేసేస్తాం. మనం కలిసిపోతాయి.
పాలు నీరు ఎలా కలిసిపోతుందో పాలు తేనె కూడా కలుస్తుందంట. చిన్నపిల్లలకు ఉగ్గు పెట్టేటప్పుడు మీకు లేవు, ఉగ్గులు కూడా లేవు మీకు. మేము మా పిల్లలకు ఉగ్గులు పెట్టాం. ఉగ్గు అంటే ఏంటో తెలుసా? చెప్పండి అమ్మ, ఎవరికైనా తెలిస్తే కనుక, అనుభవం ఉన్నవాళ్ళు ఎవరైనా. ఉగ్గు పాలతో నేర్చుకున్నావు నువ్వు అంటారు. అంటే చిన్నప్పుడే ఉగ్గు గిన్నె ఒకటి ఉంటుంది. ఆ ఉగ్గు గిన్నెలో రొమ్ము పాలు కొంచెం, ఆ నెక్స్ట్ ఆముదం చుక్క కొంచెం, మూడోది. ఈ 3 సమపాళ్ళల్లో వేసి ఉగ్గు గిన్నెలో రంగరించి ఈ వేలుతోటి, ఈ వేలుతోటి రంగరించి అది ఒక రకమైన రంగు వస్తుంది. అది పాలు తెలుపు, తేనె ఎరుపు, ఆముదం పసుపు రంగు. ఇదంతా కలిసి 3 రంగులు కలిసి చక్కని చూడటానికి అందంగా ఉండేది తాటిపేసు లాంటి రంగు, కొంచెం లైట్గా అలా వస్తుంది అనమాట. రంగదీసి పిల్లల్ని ఇలా తలకాయ ఇంకోటి చెప్పనా, తలకాయ టేపు పెట్టినప్పుడు ఉగ్గు పెడతాం, తలకాయ టేపు పెట్టినప్పుడు నీళ్లు పోస్తాం. ఈ యూట్యూబ్లో చూస్తుంటే పిల్లలకి కొంతమంది తెలుసో మరి నాకు తెలియదు, కానీ తలకాయ ఇక్కడ ఎట్టి ఈ కాళ్ళు చేయడం అది కదా పద్ధతి. నీళ్లు పోసేటప్పుడేమో తల అట్టి పెట్టుకుని మన పాదాల వైపు తలాల పెట్టుకుని అక్కడికి ఆ చేతులు కాళ్ళు కూడా చక్కగా వాడికి రుద్దుతాం అన్నమాట, బలపరచబడడానికి, ఎముక గట్టి తేరడానికి అనమాట. నలుగు అన్నారు. రోజు పోసేస్తాం. ఆ పిల్లలు 7-8 నెలలు వచ్చే వరకు కూడా ఇంక పొద్దున్న సాయంత్రం నలుగెట్టి రూపురేఖలు వచ్చేంత వరకు కూడా పామి నలుగు పెడతాం అన్నమాట. ఈ టేపుకి పడుకోబెట్టాలి, అది కూడా అర్థం చేసుకోండి. ఉగ్గు పెట్టేటప్పుడు అలా పెట్టం. మరి ఈ టేపుకి తలకాయ పెట్టి ఉగ్గు గిన్నె రగ్గరించి అప్పుడు ఈ వేలుతోటి శుభ్రంగా ఆ నోట్లో పెడతామన్నమాట. అది తిన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? బలము కలుగుతుంది. ఎవరికి? పిల్లకి, ఆ బిడ్డకి బలము కలుగుతుంది, సుఖ విరేచన కూడా అవుతుంది. ఏముంది అందులోను? ఆముదం చుక్క ఉంది అందులోను. పాలు వల్ల బలం కలుగుతుంది, తేనె వల్ల శక్తి వస్తుంది. అవి 3 రకాలు కూడా బిడ్డకి ఆరోగ్యకరం. ఉగ్గు పాలు అన్నారు. దీన్నే ఉగ్గు పాలు మీకు తెలియకపోతే ఇప్పుడు మీకు వివరించాను అన్నమాట. నేను ఉగ్గు పాలు పెట్టేటప్పుడు ఈ టేపు పడుకోబెట్టుకుంటాము, స్నానం చేయించేటప్పుడు ఆ టేపు పడుకోబెట్టుకుంటాం అన్నమాట. కనుక ఆ టేపు పడుకోబెట్టి ఇంత నలుపుతామండి. ఈ చేతులు ఇలాగే వెనక్కే ముందుకి ఇలాగా ఎందుకు? కీలు కూడా ఏమవ్వాలంటే నలగాలి. ఆ కీలు కూడా నలగాలి. ఆ తర్వాత ఇలా చెయ్యకపోతేనట్ట మొట్టమొదట పిల్లలకి ఆ తర్వాత వంగవంటయ్యి సాగవు. కాళ్ళు సాగాలి, చేతులు సాగాలి, ఆ ఒళ్ళు మరి ఏమవ్వాలన్నమాట, బలపరచబడాలి, కండ తేలాలన్నమాట. అది మరి ఈ మెడ దగ్గర కూడా ఎలా చేస్తారో తెలుసా? ఇదంతా సాపు చేసేస్తారనమాట. ఇదంతా కూడా స్నానం చేయించాడు చూడాలి మీరు. ఆడు ఏడుస్తాడేమో అనుకుంటాడు, కిలకలా నవ్వుతూ ఉంటాడు. నలిపి కొద్దీ కూడా ఇక్కడి నుంచి ఇలా నలిపేస్తే మన పోసిందే ఇవన్నీ కూడా. నేను అనుభవించింది, నేను కూడా పోసాను. మా పిల్లలు నేను పోసుకున్నాను. పెద్ద బాబు కూతురికి మాత్రం చేస్తాను, తర్వాత చేయలేకపోయాను అనమాట. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదంతా ఒక ప్రాక్టీస్. ఇదంతా కూడా మనుషులు నేర్చుకునేటటువంటి ప్రాక్టీస్ అనమాట. ఈ ప్రాక్టీస్ అందరికీ రాదు. మళ్ళీ పిల్ల పుట్టగానే అమ్మ మా మనవడికి నీళ్ళు ఇవ్వా, మా మనకి స్నానం చేయించవా అని అడుగుతాం. దాన్ని ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు ఉంటారు. మన వీధిలో దయకృప ఉంది, మన వీధిలో శాంత ఉంది, కత్తుల శాంత. ఆడ చక్కగా చేయించారు. ఆ స్నానం ఎప్పుడైతే చేయించారో 4-5 గంటలు ఆదమరిసి నిద్రపోతారు వాళ్ళు. ఒళ్ళు అలిసింది కదా, ఆదమరిసి నిద్రపడతారు అన్నమాట. అది ఇప్పుడు సన్నిధిలో నువ్వు నలగడం అంటే ఇలాంటి స్నానము నలుగునమాట. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసి చూసినట్లయితే సహోదరి ప్రాణేశ్వరి అన్నారు. ఇప్పుడు వీళ్ళు పక్కన పెట్టినాం. సహోదరి ఇంత అంతస్తు వచ్చింది. పిల్లలు పాలు తాగే వయసు, గోరు ముద్దలు తినే వయసు, అది తల్లిదండ్రుల యొక్క చెప్పు చేతల్లో ఉండేటటువంటి వయసు. ఆ తర్వాత పైకి వచ్చేది ఏంటంటే ప్రాణేశ్వరి అంతస్తులోకి వచ్చేస్తుంది. ఈ 2 అంతస్తులు అన్నమాట. ఈ 2 అంతస్తులు కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి బిడ్డలకే వస్తాయి. ఇవన్నీ కూడా దేవునితో అలవాటు పడిపోయి ఆయనతో పాటు సహవాసం చేస్తేనే ఈ అలవాట్లోకి మనం రాగలుగుతామని దేవుడు మనకి యోహాను సువార్త 14:20 చూడండి ఒకసారి.
ఈ వాక్యములు ఏమన్నది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఏమని, నేను నా తండ్రి యందును మీరు నా యందును. ఈ అవినాభావ సంబంధం చూడండి ఒకసారి ఎలాగుందో. ఈ అభిప్రాయం చూసుకోవాలి మనం, దేవుని యొక్క అభిప్రాయాన్ని చూడాలన్నమాట. ఎందుకంటే నేను తండ్రి యందున్నాను, మీరు నా యందున్నారు. ఈ అనుబంధం రావాలి మనకి. దేవునిలో మనకు కలిసిపోవాలంటే తండ్రిలో యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభులో నువ్వు నేను ఈమిడిపోయామన్నమాట. భేదమేమీ లేదు. ఇంకా ఇక్కడ భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఏ మత భేదాలు కానీ కుల భేదాలు కానీ ఏదీ లేదనమాట. తండ్రి రక్తము కుమారులోనికి వచ్చింది, కుమారు రక్తము పిల్లల్లోనికి వచ్చింది. కనుక ఈ సంబంధమే ఇప్పుడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను లోకంలో ఉన్నాను కదా, లోకంలో పోతాను, అక్కడో కడుగు ఇక్కడో కడుగు వేస్తానంటే కుదరదు. అది దేవునితో సంబంధం ఉన్నటువంటి మనము చెట్టు దగ్గరికి పుట్ట దగ్గరికి ఇంకా అక్కడికి వెళ్ళి నేను అక్కడ కూడా సమానమే కదా అనుకున్నాను అంటే కుదరదు అనమాట. అవి చాలా చోట్ల జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఏం పర్లేదు, అది ఇది ఒకటే అంటున్నారనమాట. కనుక ఇక్కడ అది మనం కొట్టివేసుకోవాలి. యేసు ప్రభువే చెప్తున్నారు ఏమని, నేను నా తండ్రి యందు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను, ఇది యేసు ప్రభు ఉన్నారు, నేను తండ్రి యందున్నాం. అప్పుడు ఏమన్నా, మీరు నా యందును, నేను మీ యందును. చూసారా ఎంత బంధం పెట్టేశాడంటే తండ్రి. ఆ వచనం మనం చదువుతుంటే ఎంత ధన్యులము. ఆ పరలోకంలో ఉండే తండ్రి యొక్క బంధం ఎక్కడికి వచ్చేసింది? ఆ తండ్రి కుమారులోంచి నీలోకి నాలోకి వచ్చేసింది. ఈ బంధమే జ్ఞాపకం చేసుకోవాలి మనం. మరి ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇదండి చెప్తున్నటువంటి మాట, యేసయ్య చెప్తున్నటువంటి మాట. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరు. ఏ దినం అది? రాకడ దినం. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఉత్తర వాయువు ఏ తెంచము, దక్షిణ వాయువు వేంచేయము అని పరిశుద్ధాత్మ గాలులను గురించి సంఘము అడిగినప్పుడు తండ్రి మీరు వెనువెంటనే ఆ ప్రార్థనను అంగీకరించి వచ్చేసి, నేను వచ్చేసానమ్మా, ఇదిగో నాకు పెట్టవలసినవి పెట్టు, నేను తినేసి వెళ్ళిపోతానని అన్నటువంటి దేవుని యొక్క మాటలు ఈమె పెడుతూనే ఉంది, ఆయన తింటూనే ఉన్నారు, కూర్చుకుంటూనే ఉన్నారు. అక్కడ పోగేసినటువంటివన్నీ కూడా కూర్చుకుంటూనే ఉన్న తండ్రివి నువ్వు. అలాగే భుజిస్తూ ఉండేటువంటి తండ్రివి నువ్వు, అలాగే పానము చేస్తూ ఉండేటువంటి తండ్రివి నువ్వు. కనుక తగినటువంటి ఆహారము సంఘము పెడుతూ ఉంది. కనుక ఈ సంఘం పెట్టి ఆహారం తింటూ ఈ అంతము, ఈ ఆది అంతములు రెండవ రాకడలో సంపూర్తి. ఇక్కడ భూమి మీదకి సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి వచ్చి నువ్వు కూర్చుకుంటున్నావు, తింటున్నావు, తాగుతున్నావు. అయితే మేఘంలో వచ్చిన తర్వాత, మహిమ మేఘంలో వచ్చిన తర్వాత, మమ్మల్ని కూడా మేఘంలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 7 ఏండ్ల విందు. ఈ ఆహారం భూమి మీద ఆహారం తింటూ 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 మేఘంలో నువ్వు ఇచ్చే విందులో మేము పాలు పొంది ఇంకా అనేకమైనటువంటి నరులు ఎరుగనటువంటి విచిత్రమైన భోజనాలు, వింతైన భోజనాలు మేము చేయటానికి అక్కడ కొంత అవకాశం మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వినినటువంటి ఈ బిడ్డలు మరి వారి కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా ప్రార్థన చేసి ఈ మాట ఇంకా నాకు అర్థమయ్యేలా చెప్పు ప్రభువా అని నిన్ను అడిగితే కనుక ఇంకా పూర్తి చేస్తావు ప్రభువా. అంత గొప్ప దేవుడు. అడగమన్నావు కనుక అడిగేటువంటి ప్రతి బిడ్డకు కూడా వాక్యంలోని అంతరార్థాన్ని వారికి సంపూర్ణంగా అందించి మీరు మహిమ పొందమని మాతో నడిపిస్తూ ఉన్నా. మమ్మల్ని నీ బిడ్డలుగా చేర్చుకుని రెండవ అక్కడికి ఆకర్షిస్తున్న యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.